Hello aspirants, welcome to Ashavahi app. Today's important current affairs. So as you already know that Ashavahi app is providing exclusive current affairs for Group 1 and Group 2 for both Telugu states, that is Telangana and Andhra Pradesh. So exclusive current affairs for Group 1, Group 2 for both Telugu states, that is Telangana and Andhra Pradesh. Okay, so today's current affairs, number 1, we are having Iran USA concept. So అందులో let us discuss in detail. So Iran heritage sites damaged amid US Israel bombing strikes. So here key concept is heritage sites. So Iran heritage sites damaged amid US Israel bombing strikes. సో ప్రజెంట్ మనం చూస్తున్నాం న్యూస్లో ఇజ్రాయెల్, ఇరాన్, యూఎస్ఏ. సో అందులో ఇరాన్ యూఎస్ఏకి సంబంధించిన అటాక్స్, మనం పరస్పర దాడులను మనం చూస్తున్నాం. అందులో భాగంగా డ్యామేజ్ టు ద ఇరాన్ హెరిటేజ్ సైట్స్. సో హెరిటేజ్ సైట్స్ ఏంటి? దే ప్లేస్ అండ్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద కల్చర్. సో అలాంటి ఇరాన్కి సంబంధించిన హెరిటేజ్ సైట్స్ ఇలాంటి దాడుల్లో, పరస్పరం దాడుల్లో అవి ఏంటి ధ్వంసం అవ్వడం జరిగింది. సో దానికి ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. సో ఆ ఇంపార్టెంట్ హెరిటేజ్ సైట్స్ ఏంటో చూద్దాం. సో సెవరల్ హిస్టారిక్ మోనుమెంట్స్ అండ్ యునెస్కో లిస్టెడ్ హెరిటేజ్ సైట్స్ ఇన్ ఇరాన్. సో సెవరల్ హిస్టారిక్ మోనుమెంట్స్ అండ్ యునెస్కో లిస్టెడ్ హెరిటేజ్ సైట్స్ ఇన్ ఇరాన్ హ్యావ్ రిపోర్టెడ్లీ సఫర్డ్ డ్యామేజ్ following recent US and Israeli military strike. So here lost to Iran heritage sites due to the attacks by USA. So అందులో భాగంగా నెంబర్ 1 నక్ష్ ఈ జహాన్ స్క్వేర్. సో నెంబర్ 1 నక్ష్ ఈ జహాన్ స్క్వేర్, ఏ 17th century సెంటర్ పీస్ ఆఫ్ ఇస్ఫహాన్. సో లొకేషన్ ఎక్కడ? ఇస్ఫహాన్కి సంబంధించి నక్ష్ ఈ జహాన్ స్క్వేర్. సో 17వ శతాబ్దానికి సంబంధించిన నక్ష్ ఈ జహాన్ స్క్వేర్ ధ్వంసం అవ్వడం జరిగింది పాక్షికంగా. నెక్స్ట్ సెకండ్, ద యునెస్కో లిస్టెడ్ గోలెస్తాన్ ప్యాలెస్ ఇన్ తెహ్రాన్. సో తెహ్రాన్కి సంబంధించిన గోలెస్తాన్ ప్యాలెస్ అండ్ ఫస్ట్ నక్ష్ ఈ జహాన్ స్క్వేర్ బిలాంగ్స్ టు ఇస్ఫహాన్. సో ఇస్ఫహాన్కి సంబంధించిన నక్ష్ ఈ జహాన్ స్క్వేర్ అండ్ టెహ్రాన్కి సంబంధించిన గోలెస్తాన్ ప్యాలెస్. నెక్స్ట్ మూడవది, ద మసీద్ ఈ జామే, వన్ ఆఫ్ ఇరాన్స్ ఓల్డెస్ట్ ఫ్రైడే మాస్క్. సో ఇరాన్కి సంబంధించిన ఓల్డెస్ట్ ఫ్రైడే మసీద్ ఒకటి ధ్వంసం అవ్వడం జరిగింది పాక్షికంగా. సో ఇట్ ఆల్సో రిఫ్లెక్ట్స్ పర్షియన్ ఇస్లామిక్ ఆర్కిటెక్చర్. సో ఇట్ ఇండికేట్స్ అండ్ ఇట్ రిఫ్లెక్ట్స్ పర్షియన్ అండ్ ఇస్లామిక్ ఆర్కిటెక్చర్. సో మనకున్న 3 ఇంపార్టెంట్ సైట్స్ ఏంటి? నక్ష్ ఈ జహాన్ స్క్వేర్, నెక్స్ట్ వీఆర్ హ్యావింగ్ గోలెస్తాన్ ప్యాలెస్ అండ్ మస్జిద్ ఈ జెమ్. సో ఇరాన్స్ ఓల్డెస్ట్ ఫ్రైడే మాస్క్. సో ఇటీవల అమెరికా మరియు ఇజ్రాయెల్ సైనిక దాడుల తర్వాత ఇరాన్లోని అనేక చారిత్రాత్మక స్మారక చిహ్నాలు మరియు యునెస్కో జాబితా చేయబడిన వారసత్వ ప్రదేశాలు దెబ్బతిన్నాయని నివేదించబడింది. సో ఇక్కడ ఇజ్రాయెల్ మరియు యుఎస్ఏ అటాక్స్ వలన ఇరాన్కి సంబంధించిన యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కొన్ని దెబ్బతినడం జరిగింది. సో అవేంటి? వాటిలో టెహ్రాన్లోని ఖజర్ కాలం నాటి గోలెస్తాన్ ప్యాలెస్, నెక్స్ట్ ఇస్ఫహాన్లోని 17వ శతాబ్దపు చెహల్ సోటోన్ ప్యాలెస్ మరియు ఇరాన్లోని పురాతన శుక్రవారం మసీదులలో ఒకటైన మరియు పర్షియన్ ఇస్లామిక్ వాస్తు శిల్పానికి ముఖ్యమైన ఉదాహరణకు సంబంధించిన మస్జిద్ ఈ జామ్. సో మనకున్నాయి మూడేంటి? నక్ష్ ఈ జహాన్ స్క్వేర్, నెక్స్ట్ గోలెస్తాన్ ప్యాలెస్ అండ్ మస్జిద్ ఈ జెమ్. సో ఇలాంటి వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఎప్పుడైతే మనకు వార్తల్లో ఉన్నాయో అవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు చాలా ఇంపార్టెంట్. సో అందులో భాగంగా ఇజ్రాయెల్ మరియు యుఎస్ఏ జరిపిన దాడులలో ఇరాన్కి సంబంధించిన వరల్డ్ హెరిటేజ్ సైట్స్ పాక్షికంగా దెబ్బతినడం జరిగింది. కాబట్టి ఈ వార్త మనకు న్యూస్లో ఉండడం చూస్తుంది. సో నెక్స్ట్ సెకండ్ కాన్సెప్ట్, దట్ ఈస్ ఇండియా US with respect to the cotton. Okay, so let us discuss in detail.
India overtakes China as the largest supplier of cotton products to US in 2025. So, India replaced China. So, earlier China was considered to be in first position in largest cotton supplies to USA. So, ఇప్పుడు ఎవరయ్యారు? ఇండియా. సో, ఇండియా ఓవర్టేక్స్ చైనా యాజ్ ద లార్జెస్ట్ సప్లయర్ ఆఫ్ కాటన్ ప్రొడక్ట్స్ టు యూఎస్ ఇన్ 2025. సో 2025 కంటే ముందు మనకు చైనా మొదటి స్థానంలో ఉండడం జరిగింది. ఇప్పుడు భారతదేశం మొదటి స్థానానికి రావడం జరిగింది. సో 2025లో అమెరికాకు పత్తి ఉత్పత్తుల అతిపెద్ద సరఫరాదారుగా చైనాను అధిగమించిన భారత్ అగ్రస్థానంలో ఉంది. సో 2025 కంటే పూర్వం అంటే 2024 దానికంటే ముందు చైనా మొదటి స్థానంలో ఉండడం జరిగింది. ఇప్పుడు భారతదేశం మొదటి స్థానాన్ని ఆక్రమించడం జరిగింది. సో ఇండియా ఓవర్టేక్స్ చైనా యాజ్ లార్జెస్ట్ సప్లయర్ ఆఫ్ కాటన్ ప్రోడక్ట్స్ టు యుఎస్ ఇన్ 2025. సో ఇక్కడ కాటన్ ప్రోడక్ట్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇండియాలో టాప్ 3 కాటన్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ ఏంటో చూద్దాం. నెంబర్ 1 గుజరాత్, నెంబర్ 2 మహారాష్ట్ర అండ్ నెంబర్ 3 తెలంగాణ. సో కాటన్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ గుజరాత్, మహారాష్ట్ర అండ్ తెలంగాణ. సో 2025కి గాను మనం పత్తి ఉత్పత్తుల అతిపెద్ద సరఫరాదారుగా ఎవరికి అమెరికాకు అతిపెద్ద సరఫరాదారుగా నిలిచిన దేశం ఏంటంటే భారతదేశం. ఎవరిని రిప్లేస్ చేసింది? చైనా. అంతకంటే ముందు మనకు చైనా లార్జెస్ట్ సప్లయర్ ఆఫ్ కాటన్ ప్రొడక్ట్స్ టు యుఎస్. సో ఇప్పుడు ఇండియా 2025లో చైనాను అధిగమించడం జరిగింది. అదే ఇండియాలో మనం టాప్ 3 కాటన్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ చూస్తే గుజరాత్, మహారాష్ట్ర అండ్ థర్డ్ పొజిషన్లో ఉన్నది తెలంగాణ. సో నెక్స్ట్ కాన్సెప్ట్ దట్ ఈస్ నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ కోల్డ్ వాటర్ ఫిషరీస్. సో హియర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి? కోల్డ్ వాటర్ ఫిషరీస్. సో కోల్డ్ వాటర్ ఫిషరీస్ అని పేరులోనే మనకి ఇది డిఫరెంట్గా కనిపిస్తుంది. జనరల్గా మనం ఫిషరీస్ గురించి మనం డిస్కస్ చేస్తాం, బట్ హియర్ కోల్డ్ వాటర్ ఫిషరీస్ అంటున్నాం. సో కోల్డ్ వాటర్ అంటే జనరల్గా మనకేంటి? మంచు ఫలకాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ నుంచి ఆ వాటర్కి సంబంధించి ఆ హిమాలయన్ రీజన్లో ఉండే వాటిని మనం కోల్డ్ వాటర్ ఫిషరీస్ అంటాం. సో కోల్డ్ వాటర్ ఫిషరీస్. సో దానికి సంబంధించిన ఒక నేషనల్ కాన్ఫరెన్స్ జరగడం చూస్తున్నాం. లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. The Department of Fisheries, Government of India organized the National Conference on Cold Water Fisheries. So here the Department of Fisheries and Government of India together organized the National Conference on Cold Water Fisheries at the Sher-e-Kashmir International Conference Center in Srinagar. So simply remember, recently the National Conference on Cold Water Fisheries held in Srinagar, that is in Jammu and Kashmir. సో మనకు ఆ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది? శ్రీనగర్లో జరిగింది. సో శ్రీనగర్ ఎక్కడ ఉంది? జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. కోల్డ్ వాటర్ ఫిషరీస్ రిప్రజెంట్ ఏ యూనిక్ సెగ్మెంట్ ఆఫ్ ఇండియాస్ అక్వాకల్చర్ అండ్ ప్రైమర్లీ ఫౌండ్ ఇన్ హై ఆల్టిట్యూడ్ అండ్ మౌంటేనియస్ రీజన్స్. సో మనకు కోల్డ్ వాటర్ ఫిషరీస్ ఎక్కడ కనిపిస్తున్నాయి? కోల్డ్ వాటర్ ఫిషరీస్ హియర్ దే కెన్ బి ఫౌండ్ నియర్ హై ఆల్టిట్యూడ్ అండ్ మౌంటేనియస్ రీజన్స్. సో హై ఆల్టిట్యూడ్ ఏరియాస్లో అండ్ మౌంటేనియస్ ఏరియాస్లో మనకు కనపడేదే కోల్డ్ వాటర్ ఫిషరీస్. నెక్స్ట్, దీస్ ఫిషరీస్ థ్రైవ్ ఇన్ హిమాలయన్ స్టేట్స్ ఆఫ్. సో ఎగ్జాక్ట్ లొకేషన్ ఇక్కడ జనరల్గా అడిగితే హై ఆల్టిట్యూడ్ అండ్ మౌంటేనియస్ రీజన్లో వీ కెన్ ఏబుల్ టు విట్నెస్ ద కోల్డ్ వాటర్ ఫిషరీస్. నెక్స్ట్, ఎగ్జాక్ట్ లొకేషన్ అంటే విత్ రెస్పెక్ట్ టు స్టేట్స్ వెళ్తే హిమాలయన్ స్టేట్స్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్, లదాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అలాంగ్ విత్ పార్ట్స్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ ఘాట్స్. సో జనరల్గా దే ఆర్ అవైలబుల్ నియర్ హై ఆల్టిట్యూడ్ అండ్ మౌంటేనియస్ రీజియన్స్. సో ఇక్కడ పర్టికులర్గా మనం స్టేట్స్ సంబంధించి రాష్ట్రాల వారీగా చూస్తే హిమాలయన్ స్టేట్స్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్, లదాఖ్ అండ్ హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్ అండ్ సిక్కిం అలాంగ్ విత్
నార్త్ ఈస్ట్ అండ్ వెస్టర్న్ ఘాట్స్. సో నార్త్ ఈస్ట్ అండ్ వెస్టర్న్ ఘాట్స్లో కూడా మనం వీటిని చూడవచ్చు. సో భారత ప్రభుత్వ మత్స్య శాఖ, దట్ ఈస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్, జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లోని షేర్ ఏ కాశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్లో కోల్డ్ వాటర్ ఫిషరీస్పై జాతీయ సదస్సును భారతదేశ కోల్డ్ వాటర్ రంగం యొక్క స్థిరమైన అభివృద్ధి వ్యూహాలను చర్చించడానికి నిర్వహించింది. సో హియర్ రీసెంట్లీ ఏ కాన్ఫరెన్స్ ఆన్ కోల్డ్ వాటర్ ఫిషరీస్ హెల్డ్ ఇన్ శ్రీనగర్, జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ ఏంటి? డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ ప్లస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టుగెదర్ ఆర్గనైజ్డ్ దిస్ కాన్ఫరెన్స్. నెక్స్ట్, భారతదేశంలోని అక్వాకల్చర్ రంగంలో కోల్డ్ వాటర్ ఫిషరీస్ ఒక ప్రత్యేక విభాగాన్ని సూచిస్తుంది. ప్రధానంగా ఎత్తైన ప్రదేశాలు మరియు పర్వత ప్రాంతాలలో కనిపిస్తాయి. సో ఇవి ఎక్కడ కనిపిస్తాయి? ఎత్తైన ప్రదేశాలలో మరియు పర్వత ప్రాంతాలలో మనకి ఇవి ఎక్కువగా కనిపిస్తున్నాయి, కోల్డ్ వాటర్ ఫిషరీస్. అదే మనం రాష్ట్రాల వారీగా చూస్తుంటే ఈ మత్స్య సంపద హిమాలయ రాష్ట్రాలైన జమ్మూ అండ్ కాశ్మీర్, లదాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్ మరియు సిక్కింలలో ఈశాన్య ప్రాంతాలు మరియు పశ్చిమ కనులలో వృద్ధి చెందుతుంది. సో ఇక్కడ మనం హిమాలయన్ స్టేట్స్ అయినటువంటి జమ్మూ కాశ్మీర్, లదాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్ అండ్ సిక్కిం ఈశాన్య ప్రాంతాలు మరియు పశ్చిమ కనుమలలో వీటిని మనం చూడవచ్చు. సో సింప్లీ రిమెంబర్, ఏ కాన్ఫరెన్స్ ఆన్ కోల్డ్ వాటర్ ఫిషరీస్ రీసెంట్లీ హెల్డ్ ఇన్ శ్రీనగర్. ఓకే, నెక్స్ట్. సో ఇంపార్టెంట్ స్పెసిస్ ఏదైనా స్పెసిస్ న్యూస్లో ఉన్నప్పుడు వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు ఎగ్జామినేషన్లో అడగడం మనకు పరిపాటి. అంటే తరచుగా మనం క్వశ్చన్ పేపర్ని ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా ఏదైనా ఐడెంటిఫై చేసిన జీవులకు సంబంధించిన క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఓకేనా? జీవులకు సంబంధించిన ఒక క్వశ్చన్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాంటి ఒక జీవే, ఒక స్పెసిస్ రీసెంట్లీ ఫౌండ్. సో రీసెర్చర్స్ హ్యావ్ రీడిస్కవర్డ్ మయోఫెన్స్ కెంపి. సో ఇక్కడ మనకు ఈ జీవిని మనం మయోఫెన్స్ కెంపి అంటున్నాం. సో ఇక్కడ గుహలు కాబట్టి ఇవి రివర్స్లో తీసుకున్న ఫోటో. సో దీన్ని మయోఫెన్స్ కెంపి అంటున్నాం. సో మయోఫెన్స్ కెంపి రీసెర్చర్స్ హ్యావ్ రీడిస్కవర్డ్ అంటే ఒకప్పుడు ఆల్రెడీ దీన్ని డిస్కవర్ చేశారు, ఇప్పుడు మళ్ళీ తిరిగి రీడిస్కవర్ చేశారు. సో రీసెర్చర్స్ హ్యావ్ రీడిస్కవర్డ్ మయోఫెన్స్ కెంపి, ఏ రేర్ కేవ్ డ్వెల్లింగ్ అసాసిన్ బగ్. సో ఇదేంటి? ఒక సున్నపురాయి గుహలలో అరుదైన గుహ నివాస పురుగు. దాన్ని మనం ఏమంటున్నాం? మయోఫెన్స్ కెంపి అంటున్నాం. సో రీసెర్చర్స్ హ్యావ్ రీడిస్కవర్డ్ మయోఫెన్స్ కెంపి, ఏ రేర్ కేవ్ డ్వెల్లింగ్ అసాసిన్ బగ్ ఇన్ లైమ్స్టోన్ కేవ్స్ ఆఫ్ అండమాన్ ఐలాండ్స్. సో అండమాన్ ఐలాండ్స్లోని లైమ్స్టోన్ కేవ్స్లో మనకు కనపడిన ఒక కేవ్ అంటే గుహకు సంబంధించిన ఒక నివాస పురుగును మనం ఏమంటున్నాం? మయోఫెన్స్ కెంపి అంటున్నాం. నెక్స్ట్, ఆఫ్టర్ నియర్లీ ఏ సెంచరీ అంటే ఒక 100 సంవత్సరాలకు పూర్వం దీనిని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో మళ్ళీ తిరిగి ఇప్పుడు 100 ఇయర్స్ తర్వాత మళ్ళీ రీడిస్కవర్ చేశారు. సో ఇలాంటి స్పెసిస్ వార్తల్లో ఉన్నప్పుడు మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్, ద ఇన్సెక్ట్ హ్యాడ్ నాట్ బీన్ రికార్డెడ్ సిన్స్ ఇట్స్ ఫస్ట్ సైంటిఫిక్ డిస్క్రిప్షన్ ఇన్ 1924. అంటే 1924 తర్వాత మళ్ళీ మనకు ఇప్పుడే 2026లో ఇది కనపడడం జరిగింది. సో 100 ఇయర్స్ తర్వాత రీడిస్కవర్ చేయడం వల్ల మయోఫెన్స్ కెంపి ఇదేంటి? కేవ్స్లో ఉండే ఒక లైమ్స్టోన్ కేవ్స్లో ఉండే ఒక ఇన్సెక్ట్ అంటే ఒక పురుగు. దాదాపు ఒక శతాబ్దం తర్వాత అండమాన్ దీవులలోని సున్నపురాయి గుహలలో అరుదైన గుహ నివాస పురుగైన మయోఫెన్స్ కెంపిని పరిశోధకులు తిరిగి కనుగొన్నారు. సో మయోఫెన్స్ కెంపి అంటే ఏంటి? సున్నపురాయి గుహలలో నివసించే అరుదైన గుహ నివాస పురుగు. 1924లో దాని మొదటి శాస్త్రీయ వర్ణన తర్వాత ఈ కీటకం నమోదు కాలేదు. సో 1924 తర్వాత మనకు కనపడలేదు, మళ్ళీ ఇప్పుడు 2026లో చూస్తున్నాం. ఈ పునరావిష్కరణ భూగర్భ ఆవాసాల యొక్క పర్యావరణ ప్రాముఖ్యతను మరియు గుహ పర్యావరణ వ్యవస్థలో దాగి ఉన్న జీవ వైవిధ్యాన్ని హైలైట్ చేస్తుంది. సో ఇట్ ఇండికేట్స్ ద బయోడైవర్సిటీ ఆన్ ఎర్త్. సో బయోడైవర్సిటీకి ఇదొక నిదర్శనం అని మనం చెప్పవచ్చు. 1924లో కనపడిన ఈ నివాస పురుగు మళ్ళీ ఇప్పుడు 2026లో రీడిస్కవర్ చేయడం జరిగింది. ఇక్కడ అండమాన్
ఐలాండ్స్కి సంబంధించిన లైమ్ స్టోన్ కేవ్స్. సో ఆ స్పెసీ పేరేంటి? మయోఫెన్స్ కెంపి. మయోఫెన్స్ కెంపి. సో ఈ కీటకాన్ని మనం మయోఫెన్స్ కెంపి అంటున్నాం. సో నెక్స్ట్ కాన్సెప్ట్ దట్ ఈస్ GI ట్యాగ్డ్ ప్రోడక్ట్స్. సో GI ట్యాగ్ ప్రోడక్ట్స్ని మనం ఏదైనా విదేశాలకు ఎగుమతి చేసినప్పుడు మనకి ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్. సో లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. Assam has achieved a major milestone in promoting its agricultural products globally with the export of its geographical indication tagged Joha rice. న్యూస్లో ఉన్న కాన్సెప్ట్ ఏంటి? జోహా రైస్. సో రీసెంట్గా ఏ రాష్ట్రానికి సంబంధించిన జోహా రైస్ విదేశాలకు ఎగుమతి చేయబడుతూ వార్తల్లో నిలిచింది అంటే జాగ్రఫికల్ ఇండికేషన్ సాధించిన అస్సాంకి సంబంధించిన రైస్. సో రైస్ టు ద యునైటెడ్ కింగ్డమ్ అండ్ ఇటలీ. సో ఈ రైస్ ఏ ఏ దేశాలకు ఎగుమతి అవుతుంది? యునైటెడ్ కింగ్డమ్ అండ్ ఇటలీ. సో అస్సాంకి సంబంధించిన జోహా రైస్ యునైటెడ్ కింగ్డమ్స్కి మరియు ఇటలీకి ఎక్స్పోర్ట్ అవుతూ అంటే ఎగుమతి చేస్తూ వార్తలను నిలవడం చూస్తున్నాం. జోహా రైస్. సో ఇక్కడ ఉన్నది జోహా రైస్. సో వేరే అయితే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో అంత ఇంపార్టెంట్ కాదు, కానీ జాగ్రఫికల్ ఇండికేషన్ వచ్చిన ప్రోడక్ట్ కాబట్టి మనకి చాలా ఇంపార్టెంట్. సో జాగ్రఫికల్ ఇండికేషన్కి సంబంధించిన యాక్ట్ మనకు ఏ ఇయర్లో వచ్చింది? 1999లో యాక్ట్ రావడం జరిగింది. 1999లో యాక్ట్ రావడం జరిగింది. రిజిస్ట్రీ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటాయి? చెన్నై. సో తరచుగా వార్తల్లో నిలిచే GI ట్యాగ్డ్ ప్రోడక్ట్స్ ఎగ్జామినేషన్లో చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మనం ప్రీవియస్గా గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ పేపర్స్ని చూస్తే జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఉన్న క్వశ్చన్స్ని మనం ఒకసారి ఐడెంటిఫై చేయవచ్చు. నెక్స్ట్, అస్సాం తన వ్యవసాయ ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహించడంలో ప్రధాన మైలురాయిల్ని సాధించింది. సో నెక్స్ట్, దాని భౌగోళిక సూచిక GI ట్యాగ్ చేయబడిన జోహో బియ్యాన్ని యునైటెడ్ కింగ్డమ్ మరియు ఇటలీకి ఎగుమతి చేస్తుంది. సో ఇక్కడ జోహా రైస్ ఎక్స్పోర్టింగ్ టు ఇటలీ అండ్ UK. సో ఎప్పుడైనా ఇలాంటి ఎక్స్పోర్ట్ గురించి మాట్లాడినప్పుడు మనం అపెడా గురించి డిస్కస్ చేయాలి. అపెడా, అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ. అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ మనం అపెడా అంటున్నాం. రీసెంట్లీ ఇట్ కంప్లీటెడ్ 40 years. So it was established in the year 1986 according to the APEDA Act 1985. So APEDA recently it completed 40 years. Okay. So next, Gnanapith Award వల్ల న్యూస్లో ఉన్న పర్సన్. సో రెనౌడ్ తమిళ్ పోయెట్, లిరిసిస్ట్ అండ్ రైటర్ ఆర్ వైరముత్తు. సో పేరేంటి? ఆర్ వైరముత్తు has been selected for 60th Gnanapith Award for the year 2025, India's highest literary recognition. సో ప్రఖ్యాత తమిళ కవి, గేయ రచయిత మరియు రచయిత ఆర్ వైరముత్తు 2025 సంవత్సరానికి 60వ జ్ఞాన్పీఠ అవార్డుకు ఎంపిక అవ్వడం జరిగింది. ఇది భారతదేశంలో అత్యున్నత సాహిత్య గుర్తింపు. సో 1961లో మనకు స్టార్ట్ అవ్వడం జరిగింది. జ్ఞాన్పీఠ్ అవార్డు 1961లో స్టార్ట్ అవ్వడం జరిగింది. కానీ ఏ ఇయర్ నుంచి మనకు ఇది ఇస్తున్నారు? 1965 నుంచి ఇవ్వడం స్టార్ట్ అయింది. ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి ఓల్డెస్ట్ అండ్ హైయెస్ట్ లిటరరీ హానర్ ఇన్ ఇండియా. ఓల్డెస్ట్ మరియు హైయెస్ట్ లిటరరీ హానర్ ఇన్ ఇండియా. సో రీసెంట్లీ ఇది స్టార్ట్ అయింది ఎప్పుడు? 1961. బట్ ఏ ఇయర్ నుంచి మనకు అవార్డును ప్రదానం చేస్తున్నారంటే 1965 నుంచి ఈ అవార్డును ప్రదానం చేయడం చూస్తున్నాం. సో రీసెంట్లీ 60th జ్ఞానపీఠ అవార్డు ఎవరిని వరించింది? వైరముత్తు. హీ బిలాంగ్స్ టు తమిళనాడు. సో రెనౌడ్ తమిళ్ పోయెట్ అండ్ లిరిసిస్ట్ అండ్ రైటర్ ఆర్ వైరముత్తు హ్యాస్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ద 60th జ్ఞానపీఠ అవార్డ్. ఓకే. సో ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి ఓల్డెస్ట్ అండ్ హైయెస్ట్ లిటరరీ హానర్ ఇన్ ఇండియా. సో వార్తల్లో నిలిచిన అవార్డ్స్పై కూడా ఎక్కువగా ఫోకస్ చేయండి. అవార్డ్స్, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు కానీ, సో ఇలాంటి జ్ఞాన్పీఠ అవార్డు కానీ, రీసెంట్గా మనకు న్యూస్లో ఉన్న ఆస్కార్ అవార్డ్స్ కానీ, ఇవన్నీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్.
So next concept, that is with respect to posthumous Padma Shri highlights legacy of కురుంబా ఆర్టిస్ట్ కిత్నా. పోస్తుమస్ అంటే ఏంటి? చనిపోయిన తర్వాత, మరణ అనంతరం పద్మశ్రీ అవార్డు ఎవరికి రావడం జరిగిందో చూద్దాం. ద అనౌన్స్మెంట్ ఆఫ్ ఏ పద్మశ్రీ ఫర్ ట్రైబల్ ఆర్టిస్ట్ కృష్ణన్. సో ట్రైబల్ ఆర్టిస్ట్ కృష్ణన్. సో అతని పెన్ పేరేంటి? కిత్నా. సో చాలామంది పోయట్స్ పేరు వేరే ఉంటుంది, వాళ్ళు రాసే కలం పేరు వేరే ఉంటుంది, అంటే ఆ ట్యాగ్ లైన్ ఒకటి ఉంటుంది. సో హిస్ పెన్ నేమ్ కిత్నా. సో పోస్తుమస్గా మనకు పద్మశ్రీ అవార్డు ఈయనకు రావడం జరిగింది కాబట్టి దట్ టు ట్రైబల్, దానికి సంబంధించిన విషయాలు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. హ్యాస్ డ్రాన్ నేషనల్ అటెన్షన్ టు ద ఫ్రగైల్ లెగసీ ఆఫ్ పెయింటింగ్ ఇన్ నీలగిరి. పెయింటింగ్ ఇన్ నీలగిరి. సో కృష్ణన్ హూ బిలాంగ్ టు అల్లు కురుంబా ట్రైబల్ కమ్యూనిటీ. హీ బిలాంగ్స్ టు అల్లు కురుంబా ట్రైబల్ కమ్యూనిటీ. రిసీవ్డ్ ద హానర్ పోస్తుమస్లీ ఎర్లియర్ దిస్ ఇయర్. అంటే చనిపోయిన తర్వాత అతనికి అవార్డు రావడం జరిగింది. సో పోస్తుమస్ అంటే ఏంటి? చనిపోయిన తర్వాత ఇవ్వడం. సో వైల్ ద రికగ్నిషన్ సెలబ్రేటెడ్ హిజ్ కాంట్రిబ్యూషన్ టు ప్రిజర్వింగ్ అన్ ఏన్షియంట్ ఆర్ట్ ఫామ్, ఇట్ ఆల్సో రైజ్డ్ కన్సర్న్స్ అబౌట్ ద సర్వైవల్ ఆఫ్ ట్రెడిషన్. సో ఇది ఒక ప్రీ హిస్టారిక్కి సంబంధించిన ఒక ఆర్ట్. ప్రీ హిస్టారిక్ ఆర్ట్. సో ప్రీ హిస్టారిక్ ఆర్ట్. సో జనరల్గా ఇండియన్ హిస్టరీలో మనకేంటి? ప్రీ హిస్టరీ, ప్రోటో హిస్టరీ అండ్ హిస్టరీ అని ఉంటుంది. సో ప్రీ హిస్టరీ అంటే ఏంటి? వీ డోంట్ హ్యావ్ ఎనీ లిటరరీ ఎవిడెన్సెస్. ఆ కాలాన్ని మనకు ఎలాంటి లిఖితపూర్వకమైన ఆధారాలు ఉండని కాలాన్ని మనం ప్రీ హిస్టరీ అంటున్నాం. అదే ప్రోటో హిస్టరీలో ఈవెన్ దో వీఆర్ హ్యావింగ్ ద లిటరరీ ఎవిడెన్సెస్, వీఆర్ అనేబుల్ టు రీడ్ ద సేమ్. అంటే వాటిని మనం డీకోడ్ చేయలేం. ఎగ్జాంపుల్ ఐవీసీకి సంబంధించిన స్క్రిప్ట్ మనకు దొరికినా మనం వాటిని చదవలేము, అర్థం చేసుకోలేము. అలాంటి పీరియడ్ని మనం ప్రోటో హిస్టరీ అంటున్నాం. హిస్టరీ అంటే వీఆర్ హ్యావింగ్ లిటరరీ ఎవిడెన్సెస్ అండ్ వీఆర్ ఏబుల్ టు రీడ్ ద సేమ్. సో అలాంటి ప్రీ హిస్టారిక్ టైం పీరియడ్కి సంబంధించిన ఒక ఆర్టిస్ట్, ఆ ఆర్ట్కి సంబంధించిన ఒక ఆర్టిస్టే మనకు కిత్నా. సో కిత్నా అంటే పేరేంటి? ఆయన కృష్ణన్. అతని పెన్ పేరు కిత్నా. కిత్నా అనే కలం పేరుతో పిలువబడే గిరిజన కళాకారుడు కృష్ణన్ రాఘవన్. అతని పేరేంటి? కృష్ణన్ రాఘవన్ కు పద్మశ్రీ ప్రకటించడం నీలగిరిలోని కురుంబ చిత్రలేఖనం యొక్క దుర్బల వారసత్వంపై జాతీయ దృష్టిని ఆకర్షించింది. సో నీలగిరిలోని కురుంబ చిత్రలేఖనం, కురుంబ పెయింటింగ్, ఇట్ బిలాంగ్స్ టు ప్రీ హిస్టారిక్ టైం పీరియడ్. సో కురుంబా ట్రైబ్ మనకి ఎక్కడ కనిపిస్తుంది? అల్లు కురుంబా ట్రైబల్ కమ్యూనిటీ, నీలగిరి హిల్స్. సో నీలగిరి హిల్స్కి సంబంధించిన కళాకారుడు, గిరిజన కళాకారుడు కృష్ణన్ రాఘవన్. అల్లు కురుంబా గిరిజన సమాజానికి చెందిన కృష్ణన్ ఈ సంవత్సరం ప్రారంభంలో మరణాంతరం ఈ గౌరవాన్ని అందుకున్నారు. పురాతన కళారూపాన్ని పరిరక్షించడంలో ఆయన చేసిన కృషిని ఈ గుర్తింపు గుర్తించినప్పటికీ ఆయన తన జీవితాన్ని రక్షించడానికి అంకితం చేసిన సాంప్రదాయం యొక్క మనుగడ గురించి కూడా ఆందోళన రేకెత్తుంది. సో ఇది ఆల్రెడీ ప్రీ హిస్టారిక్ టైం పీరియడ్కి సంబంధించింది. అతను ప్రొటెక్ట్ చేస్తూ ఇన్ని సంవత్సరాలు ఉన్నారు. ఫ్యూచర్లో ఈ కళ ఉంటుందా, అంతరించిపోతుందా అని చెప్పేసి కూడా చాలామంది ఆందోళన వ్యక్తం చేయడం చూస్తున్నాం. సో ఇది ఆర్ట్. సో ఇట్ బిలాంగ్స్ టు ప్రీ హిస్టారిక్ టైం పీరియడ్ ఆర్ట్. ప్రీ హిస్టారిక్ ఆర్ట్. సో నీలగిరిలోని కురుంబ చిత్రలేఖనం పేరు, ఆర్టిస్ట్ పేరేంటి? కృష్ణన్ రాఘవన్. హీ బిలాంగ్స్ టు అల్లు కురుంబా ట్రైబల్ కమ్యూనిటీ ఆఫ్ నీలగిరి హిల్స్. ఓకే. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఎక్స్పెడిషన్ అపరాజిత. ఎక్స్పెడిషన్ అపరాజిత. సో ఇలాంటి మౌంటైన్ సమిట్స్ని ఎవరైనా అధిరోహించినప్పుడు వాళ్ళు కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. సో లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. IISc ప్రొఫెసర్ అర్పితా పాత్ర సమిట్స్ వరల్డ్స్ హైయెస్ట్ వాల్కెనో సమిట్. అదేంటో చూద్దాం. అర్పితా పాత్ర ఏ ప్రొఫెసర్ ఎట్ Indian Institute of Sciences, IISc Bangalore. So Arpita Patra has successfully
సమిటెడ్ నెవాడో ఓజోస్ డెల్ సలాడో. సో మనకు సమిట్ పేరేంటి? నెవాడో ఓజోస్ డెల్ సలాడోను ద హైయెస్ట్ వాల్కనిక్ పీక్ ఇన్ ద వరల్డ్ అండ్ ద టాలెస్ట్ మౌంటైన్ ఇన్ చిలీ. సో చిలీకి సంబంధించిన టాలెస్ట్ మౌంటైన్, ఎట్ ద సేమ్ టైం హైయెస్ట్ వాల్కనిక్ పీక్. సో మనకు అగ్నిపర్వతానికి సంబంధించిన ఒక హైయెస్ట్ పీక్ ఎక్కడుంది? ఇది చిలీ దేశంలో ఉంది, చిలీ దేశంలో. సో అలాంటి పీక్ని అధిరోహించిన ఐఐఎస్సి ప్రొఫెసర్ అర్పితా పాత్ర. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ఐఐఎస్సిలో ప్రొఫెసర్ అయిన అర్పితా పాత్ర ప్రపంచంలోనే ఎత్తైన అగ్నిపర్వత శిఖరం మరియు చిలీలోని ఎత్తైన పర్వతమైన నెవాడో ఓజోస్ డెల్ సలాడోను విజయవంతంగా అధిరోహించారు. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటి? నెవాడో ఓజోస్ డెల్ సలాడో ఇది ప్రపంచంలోనే ఎత్తైన అగ్నిపర్వత శిఖరం, ఎట్ ద సేమ్ టైం చిలీలోని ఎత్తైన పర్వతం. ఏమంటున్నాం? నెవాడో ఓజోస్ డెల్ సలాడో. అధిరోహించిన వ్యక్తి ఎవరు? ఐఐఎస్సి ప్రొఫెసర్ అర్పితా పాత్ర. సో నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. దట్ ఈస్ ఇండియా బిల్డ్స్ ఫస్ట్ ఆటోనామస్ మ్యారిటైమ్ షిప్ బిల్డింగ్ సెంటర్ ఇన్ ఆంధ్ర. సో ఇండియాస్ ఫస్ట్, ఇలాంటి సూపర్లేటివ్స్ ఎగ్జామ్లో ఉన్నప్పుడు చాలా ఇంపార్టెంట్. సో ఇండియా బిల్డ్స్ ఫస్ట్ ఆటోనామస్ మ్యారిటైమ్ షిప్ బిల్డింగ్ సెంటర్ ఇన్ ఆంధ్ర. ఫస్ట్ ఆటోనామస్ మ్యారిటైమ్ షిప్ బిల్డింగ్ సెంటర్ ఇన్ ఆంధ్ర. లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. ఆంధ్రప్రదేశ్లో ప్రపంచంలోనే మొట్టమొదటి ఆటోనామస్ మ్యారిటైమ్ షిప్ బిల్డింగ్ అండ్ సిస్టమ్స్ సెంటర్ను స్థాపించడంతో భారతదేశం తన సముద్ర మరియు రక్షణ తయారీ సామర్థ్యాలను బలోపేతం చేసుకునే దిశగా ఒక పెద్ద అడుగు వేయడం జరిగింది. సో ఇక్కడ ఏంటి? భారతదేశం తన సముద్ర మరియు రక్షణ తయారీ సామర్థ్యాలను, సో ఇక్కడ ఆటోనామస్ మ్యారిటైమ్ షిప్ బిల్డింగ్ సెంటర్. సో ఇక్కడ ఏంటి? సముద్రానికి సంబంధించిన రక్షణ తయారీ సామర్థ్యాలను మనకు దేశీయంగా మనం డెవలప్ చేసుకోవడం జరుగుతుంది. ఇండిజీనియస్లీ వీఆర్ డెవలపింగ్ విత్ రెస్పెక్ట్ టు ద మ్యారిటైమ్ సెక్యూరిటీ ఎక్విప్మెంట్. నెక్స్ట్ నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్లో ముంబైకి చెందిన సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ ఈ సౌకర్యాన్ని అభివృద్ధి చేస్తుంది. ఇది స్వదేశీ సముద్ర సాంకేతికత అభివృద్ధిలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. ఎక్కడ? ఫస్ట్ ఆటోనామస్ మ్యారిటైమ్ షిప్ బిల్డింగ్ సెంటర్ ఇన్ ఆంధ్ర, పర్టికులర్గా నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నె. నెక్స్ట్ ఇండియా హ్యాస్ టేకెన్ ఏ మేజర్ స్టెప్ టువర్డ్స్ స్ట్రెంథనింగ్ ఇట్స్ మ్యారిటైమ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కేపబిలిటీస్ విత్ ద ఫౌండేషన్ ఆఫ్ వరల్డ్స్ ఫస్ట్ ఆటోనామస్ మ్యారిటైమ్ షిప్ బిల్డింగ్ అండ్ సిస్టమ్స్ సెంటర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పర్టికులర్గా చూస్తే ద ఫెసిలిటీ ఈజ్ బీయింగ్ డెవలప్డ్ బై ముంబై బేస్డ్ సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ ఎట్ ద జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ఇన్ నెల్లూరు డిస్ట్రిక్ట్, మార్కింగ్ ఏ సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ ఇన్ ఇండిజీనియస్ మ్యారిటైమ్ టెక్నాలజీ డెవలప్మెంట్. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఆటోనామస్ మ్యారిటైమ్ షిప్ బిల్డింగ్ సెంటర్? సో ఇట్ ఈస్ సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ ఇన్ ఇండిజీనియస్ మ్యారిటైమ్ టెక్నాలజీ డెవలప్మెంట్. సో మనం ఏంటి? స్వదేశీయంగా మనకు సంబంధించిన సముద్ర మార్గానికి సంబంధించిన ఈ టెక్నాలజీని, అదేవిధంగా మన రక్షణ తయారీలో స్వదేశీ టెక్నాలజీని యూజ్ చేసుకోవడంలో ఒక ముఖ్య పాత్ర వహిస్తుంది. సో పర్టికులర్గా చూస్తే మనకు నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్లో ముంబైకి సంబంధించిన సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ ఈ సౌకర్యాన్ని అభివృద్ధి చేయడం చూస్తున్నాం. సో ఇండియా బిల్డ్స్ ఫస్ట్ ఆటోనామస్ మ్యారిటైమ్ షిప్ బిల్డింగ్ సెంటర్ ఇన్ ఆంధ్ర. ఇక్కడ పర్టికులర్గా నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్లో మనం చూస్తున్నాం. సో ఈరోజు టాపిక్స్ ఒకసారి రీకాల్ చేస్తే, నెంబర్ 1 వీఆర్ హ్యావింగ్ Iran heritage sites damaged due to the attacks of Israel and US. Next, India overtakes China as the largest supplier of cotton products to USA. ఇంతకంటే ముందు మనకు చైనా ఉండేది, ఇప్పుడు భారతదేశం మొదటి స్థానాన్ని ఆక్రమించింది. నెక్స్ట్, the Department of Fisheries and Government of India organized a national conference on cold water fisheries in Srinagar, Jammu and Kashmir. So next, researchers have discovered Myophanes kempi in limestone caves of Andaman. Next,
అస్సాంకి సంబంధించిన జోహా రైస్ని మనం యూకే మరియు ఇటలీకి ఎక్స్పోర్ట్ చేస్తూ వార్తల్లో నిలిచింది. జోహా రైస్ అస్సాంకి సంబంధించిన జిఐ ట్యాగ్ ప్రోడక్ట్. నెక్స్ట్ జ్ఞానపీఠ అవార్డు ఎవరికి? తమిళ పోయెట్ ఆర్ వైరముత్తు గారికి రావడం జరిగింది. నెక్స్ట్ కాన్సెప్ట్ దట్ ఈస్ పోస్టమస్ పద్మశ్రీ హైలైట్స్ లెగసీ ఆఫ్ కురుంబా ఆర్టిస్ట్. సో ఆర్టిస్ట్ పేరే, కలం పేరేంటి? కిత్నా. ఆర్టిస్ట్ పేరేంటి? కృష్ణన్ రాఘవన్. he continued the legacy of kurumba art. So it belongs to prehistoric time period నుంచి వస్తున్న ఆ కురుంబా ఆర్ట్ని ఆయన ముందుకు తీసుకొని వెళ్ళడంలో ప్రముఖ పాత్ర వహించడం జరిగింది. బట్ ఆయన చనిపోయిన తర్వాత ఆయనకు పద్మశ్రీ రావడం జరిగింది. నెక్స్ట్, సో హియర్ ఎక్స్పెడిషన్ అపరాజిత. IISc ప్రొఫెసర్ అర్పితా పాత్ర సమ్మిట్స్ వరల్డ్ హైయెస్ట్ వాల్కనో పీక్ దట్ ఈస్ నెవాడో ఓజోస్ డెల్ సలాడో విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ చిలీ. నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ ఆటోనామస్ మ్యారిటైమ్ షిప్ బిల్డింగ్ సెంటర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. పర్టికులర్గా మనం చూసుకుంటే నెల్లూరులోని జువ్వల దిన్నె ఫిషింగ్ హార్బర్లో దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు. సో ఆశావాహి యాప్ ఈజ్ ప్రొవైడింగ్ ఎక్స్క్లూజివ్ కరెంట్ అఫైర్స్ ఫర్ బోత్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఫర్ బోత్ తెలుగు స్టేట్స్ దట్ ఈస్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఈ క్లాస్కి సంబంధించిన PDF మన యాప్లో కానీ లేదా టెలిగ్రామ్ ఛానల్లో కానీ మీకు అవైలబుల్ ఉంటుంది. మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. విల్ మీట్ అగైన్.